దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో అందరికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. పునరుద్ధరణ శుభాలు అందరికీ. ఈ సమయంలో ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. ప్రారంభం నుంచి ఆఖరి వరకు ప్రభు కృపలో కూడిక జరగలాగా, ఇంకా రావాల్సిన వారు సకాలంలో సమయానికి వచ్చేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 126 కీర్తన భాగంలో ఈరోజు చదివే కీర్తన భాగంలో ఒక మాట, 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానములతో పంట కోసెదరు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. కన్నీటితో ఎవరైతే విత్తుతూ ఉంటారో, కన్నీటితో ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వారు సంతోషగానంతో పంట ఫలము పొందుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. మనం కన్నీటితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేస్తామో, ప్రభు ఆ ప్రార్థన చూస్తాడు, ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. అందుకే కన్నీళ్ళు విడుచు విత్తువారు సంతోషగానములతో పంట కోసదరని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం కన్నీటితో ఆయన సన్నిధిలో మనం కన్నీటితో విత్తాలి. మనం ఎప్పుడైతే కన్నీటితో ఆయన సన్నిధిలో విత్తుతామో మనం సంతోషం ఆనందంతో పంట కోసేవారంగా ఉంటాం. మన కుటుంబం కొరకు కన్నీడు విడవాలి, మన పిల్లల కొరకు కన్నీళ్ళు విడవాలి, మనం ఉన్నటువంటి సమస్యల కొరకు కన్నీడు విడవాలి. మనం ఎప్పుడైతే మనకున్న ప్రతి సమస్య కొరకు ఆయన సన్నిధిలో మనం కన్నీడు విడుచు మనం ప్రార్థన చేస్తామో మనం సంతోషం ఆనందంతో మనం ఫలం పొందుకునే వారంగా ఉంటాం, దీవెనలు పొందుకునే వారంగా ఉంటాం, ఆశీర్వాదం పొందుకునే వారంగా ఉంటాం. కనుక మనం కన్నీరుతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం. అటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకించి మనకు కావలసిన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. కనుక ఈ యొక్క దినం నుంచి మనం ప్రార్థనలో మనం కన్నీరు విడుచు మనం ప్రార్థన, మన దుఃఖ దినములన్నీ సమాప్తమని అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దుఃఖ దినములన్నీ కూడా ఆయన సమాప్తం చేయబోతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే కన్నీరు విడుచు మనం ప్రార్థన చేస్తామో మన జీవితంలో మన కుటుంబంలో సంతోషాన్ని ఆనందాన్ని ఆ ప్రార్థన ఆలకించి ఆయన అనుగ్రహించే దేవుడు. కనుక అందరం కూడా ఆ విధంగా జీవితం ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదిగి సామెల తండ్రి ప్రభా, పునరుద్ధరణ కొడుకులో ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభిస్తూ ఉన్నాం. వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యలో అనేకులు ఉన్నారు, వారిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. వారు కూడా సకాలం రావడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రతి విషయంలో మీ కృపను అనుగ్రహించండి. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి. ఇదిగో తండ్రి ప్రభా, మా మధ్యలోకి మీ దైవజనుల్ని ప్రభు ఎమానుయేల్ గారిని నడిపించారు, దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఏ వర్తమానం ద్వారా మాతో మాట్లాడదలుచుకున్నారో నేను వాక్యం ద్వారా మా హృదయాలు, మా మనసులు, మా బ్రతుకులు సరి చేసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఈ సమయంలో తండ్రి ప్రభా, ఇదిగో ప్రార్థనతో కొడుకుని మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం. ఇదిగో నడిపిస్తున్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి. నేను వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, వాయిద్యాలు వాయిస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సన్నిభవన్ బట్టి బన్నుభవన్ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. చంద్రపాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నేను ఆపరేట్ చేస్తున్నటువంటి జీవన బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇంక సమయంలో కోరివారు పాటలు పాడుచూ ఉండగా మంచి స్వరాలు దయచేయండి. ఏకస్వరంతో పాటలు పాడి నామను మహింపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభ, నాయన ఇదిగో కీర్తన భాగం చదివిన వారిలో మీరు ఉండండి. అలాగే తండ్రి ప్రభ, వాక్యం కొరకు ప్రార్థిస్తున్న వారిలో నేను వాక్యం చెప్తున్న మీ దైవజాసుల్లో మీరు ఉండండి. అన్ని విషయాల్లో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు.
ఇంకా తండ్రి ప్రభు భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నాం. ఈ పరిస్థితుల్లో వాక్యం మాత్రమే మమ్మల్ని బాగు చేసేది, నేను మమ్మల్ని శుద్ధీకరించేది, మమ్మల్ని నడిపించేది కనుక వాక్యం మా హృదయంలో దాచుకోవడానికి మీరు సహాయం దయచేయండి. అనేకమైన ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి బలహీనంగా ఉన్న వరకు ప్రార్థిస్తూ ఉన్నాం, బలపరచండి. ఇదిగోనైనా మరి గతంలో ప్రార్థించాం ప్రభు. ఇదిగో పూజమ్మ గారు ఇండియా వెళ్ళున్నారు, వారి తల్లి గారి కొరకు ప్రార్థించాం. ఇదిగో సంఘంగా ప్రార్థించాం. నేను ఇదిగో మంచి ఆరోగ్యాన్ని, మంచి స్వస్థతను మీరు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఇదిగో భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నన్ను సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకనూనైనా వృద్ధాప్యంలోని తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం, బలం, శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఇంకెవరైతే ఈ విధంగా బలహీనంగా ఉన్నారో వారందరిని కూడా మీరు బలపరచండి, ఆరోగ్యంతో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక ఐడీలు రెన్యువల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక పుష్పతమ్మ గారి కొరకు, ఆనందమ్మ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఐడి త్వరగా చేతికి రావడానికి మీరు సహాయం దయచేయండి. యజమానులకు మంచి మనసు హృదయం దయచేయండి ప్రభా. వారికి ఉన్న ప్రతి అవసరతను వారి కుటుంబాల నుంచి మీరు విడుదల ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ప్రభా, మరొకసారి ప్రయాణమై వెళ్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మీరు దయచేయండి. వస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మంచి ప్రయాణాల్లో క్షేమకరంగా రావడానికి మీరు సహాయం దయచేయండి. ఇంకో తండ్రి ప్రభా, ప్రతి దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రపంచ దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. శాంతి సమాధానంతో నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రభా, ఈ దినం ఆహార పదార్థాలు తయారు చేసిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంత శ్రమపడి ఆహారాన్ని తయారు చేశారు, వారికి చెందవలసిన దీవెనల ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభా. ఇక ఈ సమయంలో పనులు లేకుండా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో మీరు దాచించిన మేలు ఎంత గొప్పది ప్రభా. ఇదిగో వారి కొరకు ఏ మేలు దాచించారు తండ్రి ప్రభా. ఇదిగో మంచి పనులు దొరకడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో నాయన, మా ప్రభు మంచి పని ఇచ్చారని నన్ను నామను స్తుతిస్తూ నేను పని చేసుకుంటూ నేను వారి కుటుంబాన్ని పోషించుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు నాయన. ఇదిగో చాలా మందికి పనులు లేవు ప్రభా, నేను మంచి పనులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు నాయన. ఇంకా తండ్రి ప్రభా, మరొకసారి ప్రార్థించి కొడుకుని మీ అసలు అప్పగిస్తూ ఉన్నాం. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండండి. మరలా వాక్యం ద్వారా నేను మీరు మాట్లాడండి. ముగింపు మాటలు దేవుని ఆశీర్వాదాలతో మేము తిరిగి వెళ్ళే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి కొడుకుని మీ అసలు అప్పగిస్తూ ఉన్నాం. ఈ కొడుకు ద్వారా మా ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభువుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఈ యొక్క సమయాన్ని రాజ్ కుమార్ గారికి ఇస్తున్నాను. మంచిది. దేవుని సన్నిధిలో చేరినట్టు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రారంభ ప్రార్థన చేసుకున్నాము. కొన్ని పాటలు పాడుకొని మనం దేవుని నామని స్తుతిపరుద్దామండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట పాడుకుని దేవుని నామని స్తుతిందాము. వస్తామో చంజన రా మైకీరా. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ
పరక్రమ కార్యమున్ బట్టి ఆయన పరక్రమ కార్యమున్ బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వైద్యములతో తంతి వైద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి హల్లెలూయా వదినా వస్తారా ఒకసారి కెమెరా ఓపెన్ ఆఫ్లో పెట్టమ్మది కాదు దేవుని అందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని అందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించిన ప్రాణమా తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధమును వర్ధిల్లదు నీకు విరోధముగా రూపించిన
ఏ విధాయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. కనికర సంపన్నుడు నా దేవుడు. కనికర సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసే ఆయన నీ ముందు పోవాడు. చీకటిని వెలుగుగా చేసే ఆయన నీ ముందు పోవాడు. సత్యమగు జీవమగు మార్గమేసే. సత్యమగు జీవమగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదను. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధ్య దైవము నీవే అని పాట పాడుకుని దేవుని స్తుతిద్దామండి. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటిదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జనందు కొలచితివి. ఆకాశ గగనాలను నీ జనందు కొలచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడ
నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. కోయిన వారు వచ్చి పాటలు పాడవలసింది వరకు మనం చేస్తున్నాము. తొందర రండి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి.
అంతు చిక్కవు, అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిలబడదాం, ఆరాధన చేద్దాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ప్రతి ఒక్కరు చప్పటి కూడా ఆరాధిద్దాం. ఎల్ షదా సర్వశక్తిమంతుడా, ఎల్ షదా సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షదా సర్వశక్తిమంతుడా, ఎల్ షదా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. చూచువడా ఎల్లోయి ఎల్లోయి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా.
యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా యేసయ్య నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయోగ్యులము పాపులమై ఉంటుండగా మమ్మల్ని ప్రేమించి ఆదరించిన రీతిని బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రవ్వ నీ సన్నిధిలోకి వచ్చి ప్రవ్వ నాయన ప్రవ్వ పాటల ద్వారా నాయన ఆరాధన ద్వారా నీ నామాన్ని మహింపరచం తండ్రి. నాయన మీరు మా మధ్యలో ఉండండి ప్రవ్వ నాయన మాతో మాట్లాడండి దేవా. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృపనుంచండి ప్రవ్వ నీ కాపుదల నుంచండి ప్రవ్వ నీ రెక్కల చాటున బలపరిచిన దేవా నీకే వందనాలు స్తోత్రములు నాయన. గతించిన నాయన పరిశుద్ధ దినం నుంచి ఒక పరిశుద్ధ దినం వరకు పునరుద్ధాన దినం నుంచి ఒక పునరుద్ధాన దినం వరకు మీ సజీవ రెక్కల చాటున మీ సిలువ చాటున మమ్మల్ని భద్రపరిచి మరుగు చేసిన దేవా నీకే వందనాలు స్తోత్రములు 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 నాయన. అయ్యా ఏమి చెల్లించగలదు ప్రవ్వా నాయన. నీ రుణమును మేము ఎట్లా తీర్చుకోగలదు ప్రవ్వా. యేసయ్యా నీకు రుణస్థులమై ఉన్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకున్న దేవా నీకే వందనాలు స్తోత్రములు ప్రవ్వా. తల్లి విడిచిన తండ్రి మరిచిన నాయన నీవు విడిచి మరిచే దేవుడు కాదు ప్రవ్వా. జీవము గల దేవా నీకే వందనాలు స్తోత్రములు నాయన. మాట్లాడగలిగిన దేవా నీకే వందనాలు స్తోత్రములు ప్రవ్వా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతలతో స్తుతి గానాలు అందుకుంటున్న దేవా ఒక్కసారి నాయన మా మధ్యకి రండి ప్రవ్వా. మాతో మాట్లాడండి ప్రవ్వా. ప్రతి హృదయాన్ని తట్టండి ప్రవ్వా నాయన. నీవు మాట్లాడే దేవా నీకే వందనాలు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతలతో స్తుతి గానాలు అందుకుంటున్న దేవా నీకే వందనాలు స్తోత్రములు నాయన. ఇంకను జరగబోయే కార్యక్రమం అంతట్లో నీ కృపనుంచండి నీ కాపుదల నుంచండి ప్రవ్వా నాయన. వాక్యం ద్వారా ప్రవ్వా నాయన ఇంకాను ప్రవ్వా వాక్య పట్టణము ద్వారా నాయన ప్రతి ఒక్క హృదయాన్ని తట్టండి ప్రవ్వా. ఏ ఆత్మకి ఏ వాక్యం అయితే కావాలో ప్రవ్వా అందించండి దేవా. నీ కృప కాపుదల దయచేయండి దేవా నాయన. ఇక్కడ నిలబడ్డ వారిలో మీరుండండి ప్రవ్వా. ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకోండి ప్రవ్వా. నీ సన్నిధి మాత్రమే ఇక్కడ ఉండుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. నీ కృపనుంచండి ప్రవ్వా నాయన. ప్రతి ఒక్క బిడ్డని నీ కౌగిటిలో భద్రపరచండి ప్రవ్వా. నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రవ్వా. నీ సన్నిధి ఇక్కడ ఉండుటకు సహాయము దయచేయమని అవి కొద్ది ప్రార్థన ఇచ్చిన ప్రార్థన పాల్సని చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య పుణ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి నిలబడండి. వాక్యపఠనం చేసుకుందాము. కీర్తన గ్రంథము 126 అధ్యాయము. ఓకే, మన మధ్యన ఉన్నటువంటి రమేష్ అన్న గారు వచ్చి చదివించవలసింది గారు మనం చేస్తున్నాము. కీర్తన గ్రంథము 126 అధ్యాయం అండి.
పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలో 126 అధ్యాయం చదువుకుందామండి. సీమోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి వారు రప్పించినప్పుడు మనము కనికని వారి వలె కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యులు చెప్పుకునిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లు యెహోవా చెరబట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఎచిచూపో విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఇచ్చిన వాక్యం దేవుడు దించిన కాక. కీర్తన గ్రంథము 126 అధ్యాయం చదివి వినిపించినటువంటి రమేష్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాము. వాక్య పరిచర్లోకి వెళ్ళిపోతాడు. మన మధ్యన దైవజనులు ఇమ్మానుయేల్ రాజు గారు వాక్య పరిచర్య చేయటకు సిద్ధంగా ఉన్నారు. వారు రావడానికి ముందుగా మన మధ్య ఉన్నటువంటి చంద్రపాల అన్నగారు వచ్చి వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయవలసింది వరకు మనం చేస్తున్నాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు. దేవా, ఏ ఆశతో అయితే మేము ఈ సాయం సమయంలో నీ సన్నిధిలో కూర్చుని ఉన్నామో, లేక ఆశ కలిగి వచ్చి ఉన్నామో, ఎరిగిన దేవుడవు తండ్రి, మమ్మల్ని తృప్తిపరిచే దేవుడవు దేవా. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని నీ ప్రియ బిడ్డ ద్వారా నీ ప్రియ దేవా, ఇదిగో తండ్రి, మా ఆత్మీయులు ప్రభా, నీ దాసులు మమ్మల్ని బలపరచండి. ఏడంతల ఆత్మ ఆ బిడ్డపై కుమ్మరించండి. మాకు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ వాక్యంలో ప్రభా వేరు పారినట్లు ప్రభా, ఇదిగో తండ్రి, మొల లోతు నుండి మేము ఏరు పారినట్లుగా మా పైబడి మేము అనుభవ జ్ఞానంలోకి వెళ్ళేటకు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. వాక్య పరిచయ నిమిత్తం ప్రార్థన చేసినటువంటి చంద్రబాబు అన్నకి వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్యన ఉన్నటువంటి ఇమ్మానుయేల్ రాజు అన్న గారు వచ్చి ఈ యొక్క ప్రసంగాన్ని చేయవలసింది వారికి మనం చేస్తున్నాం. వారు వచ్చి చుండగా చప్పట్లు కొట్టి వారి ఆహారం ఇద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప ఈ పునరుద్ధాన ఆదివారంలో దేవుని సన్నిధిలో ఉండటం ఆశీర్వాదకరమైన విషయం. 126వ సంకీర్తనలో మాట చెప్తున్న మాట నా హృదయానికి ఎంతో ఆనందం కలిగించింది. 2వ చరణం అంటున్నారు, కల కనిన వారి వలె ఉంటుమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని చెప్పుకుందరు. రైట్. ఈ మాట ఒకసారి మీరు చూస్తే, మనము కలకనిన వారి వలె ఉంటుమి అన్నారు. అంటే ఒక్కొక్కసారి ఏదైనా మన జీవితంలో ఒక అద్భుతం జరిగితే మనల్ని మనం గిలుకుంటాం. ఇది నిజమేనా, విన్న మాట వాస్తవమేనా, నిజంగా జరిగిందా ఈ మాట అని మనల్ని మనం పరిశీలనగా చూసుకుంటాం. అందుకని ఇక్కడ అంటున్నారు, ఆ రోజు దేవుడు ముఖ్యంగా యాత్రా కీర్తన, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో జరిగినటువంటి కార్యాలన్నిటిని బట్టి అప్పుడు అనుకుంటున్నారు, మనం కలగంటున్నామా, సముద్రము 2 పాయలుగా విడిపోవటం కళా నిజమా, ఆకాశము నుంచి మన్నా కురవటం కళా నిజమా, ఆకాశము నుంచి పూరేళ్లు రావటం కళా నిజమా, బండ నుంచి మధుర జలం రావటం కళా నిజమా, కలకనిన వారి వలె ఉంటుమి, అద్భుతాలు ఇలా జరిగిపోతున్నాయేంటి అనుకుని మన నోటి నిండా నవ్వు ఉండేను అన్నారు. ఇది ముఖ్యమైన విషయం. మన నోటి నిండా
నవ్వు ఉండెను. ప్రియులరా, దేవుని బిడ్డలకి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే సందర్భం ఏదైనా సంతోషంగా ఉండాలట. ఎలా ఉండాలి? సంతోషాన్ని కోల్పోకూడదు. అపోస్తుడైన పౌలు ఆనందించుడి మరలా చెప్పుదును రిజాయిస్ అన్నాడు. ఎప్పుడు ఆనందించాలి అన్నారు. అపోస్తుడైన పౌలు చెప్పిన మాటలు, పత్రికల్లో చెప్పే మాటలు ఆప్షన్స్ కాదు. అంటే నాకు ఇష్టం ఉంటే అంగీకరిస్తాను, లేకపోతే లేదని కాదు. వన్స్ ఈ డిక్లేర్, ఒకసారి దాన్ని నిర్ధారించారు అంటే అది బాధ్యత. సంతోషము కలిగి ఉండుట క్రైస్తవుని బాధ్యత. ఈ మాటలు చెప్పేటప్పుడు మోషే అక్కడ ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట అంటారు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా అంటారు. నిన్ను పోలిన వారెవరు? ఈ మాట చాలా జాగ్రత్తగా చూస్తే ద రైట్ టైం, ద పాయింట్ ఆఫ్ టైం, ఆ నిర్దిష్ట సమయంలో ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. స్థిర నివాసం లేదు, పాడి పంటలు లేవు, పొలాలు లేవు, వాహనాలు లేవు, స్థిరమైన జీవితం లేదు కదా. బండ నుంచి వచ్చే నీళ్లు తాగుతున్నారు. ఇంకా కానాను పాలు తేనెలు ప్రవహించే దేశాలకి వెళ్ళలేదు. స్థిరమైన ఆనందం లేదు, సెక్యూరిటీ లేదు. ఈరోజు మనకు అనిపిస్తుంది, అయ్యా ఫైనాన్షియల్గా నేను సెక్యూరిటీగా లేను, అయ్యా ఆర్థికంగా నాకు ఇల్లు లేదు, నా అప్పులు తీరలేదు, నేను చూస్తే నా ఉద్యోగ భద్రత లేదు, నేను అసలు సెక్యూరిటీగా లేను అని అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఎంత గొప్పవాళ్ళు, మీ భాగ్యం ఎంత గొప్పది అని అంటే నా మొఖం నా భాగ్యమే ఉందండి, నాకు పట్టుమని బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, చూస్తే అప్పులు ఉన్నాయి. నువ్వు ఎటకారంగా అంటున్నావా, నిజంగా అంటున్నావా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను చూసి మోషే చెప్పే మాట అదే. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా అంటే ఏం చూసి అంటున్నాడు ఈ మాట మోషే? ఇశ్రాయేలు ప్రజలకు ఉండేటువంటి ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా, పెరిగినాయా అంటే ఇంకా సంచార జీవితం, అరణ్య జీవితం, ప్రయాణ జీవితం, సెక్యూరిటీ లేదు. అయినప్పటికీ దేవుని కలిగి ఉండే గొప్పతనము, దేవుడు రాబోతున్న కాలంలో చేస్తున్నటువంటి నిరీక్షణతో కలిగే కార్యాలను బట్టి అంటున్నారు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ ఏ విధమైన దుఃఖము, విచారము ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం చెప్పేది ఏమిటయ్యా, నీలో ఆనందాన్ని కలిగించే నిరీక్షణ దేవునికి ఇచ్చారు. కనుక ఒకవేళ నీ సందర్భంలో నీ పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు నీ ఆనందాన్ని నిర్దేశించేవి కాదు. అయ్యా నేను ఒకవేళ నాకున్న ఆర్థిక సమస్యలు తొలగాకే ఆనందంగా ఉంటానంటే దేవుడు చెప్తున్నాడు అవి తొలగించబోతున్నాడు కనుక ఇప్పటి నుంచే నువ్వు సంతోషంగా ఉండు. నీ జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయాకొచ్చే ఆనందాన్ని కాదు దేవుడు చెప్పేది. అయ్యా నేను లోకం ఇచ్చినట్టుగా కాదయ్యా, నేను ఇచ్చే శాంతి అన్నారు కదా. లోకం ఏం చెప్తుంది? జేబులో డబ్బులు ఉంటే సంతోషంగా ఉంటారు, దగ్గర డబ్బులు ఉంటే సంతోషంగా ఉంటారు. అందుకే దేవుడు చెప్తున్నారు, లోకం ఇచ్చినట్టు నేను మీకు ఆ శాంతిని అనుగ్రహించటలేదు అన్నారు. ఈ శాంతి సమాధానాలు అనుగ్రహించటానికి కొన్ని అంశాలు చెప్తాను. ఎంతవరకు చెప్తామో చూద్దాం, దాని తర్వాత మనం కొనసాగిద్దాం. రైట్. ఈరోజు ఒకవేళ ఆ సక్సెస్ సీక్రెట్, ఆనందపు సీక్రెట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్వచనం ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. అయ్యా నీ సంతోషం ఏమిటి, నీ ఆనందం ఏమిటి, ఎప్పుడు నీ ముఖం నవ్వుతూ ఉంటుంది అంటే మేబీ వాళ్ళకు ఉండేటువంటి పర్సెప్షన్స్, వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు కదా. ఉదాహరణకి ఒక తల్లి కొడుగ్గా నువ్వు ఒక దూర దేశంలోనో ఎక్కడో పనిచేస్తున్నావు, శుభకార్యం జరుగుతూ ఉంటుంది, ఇంట్లో అందరూ వస్తూ ఉంటారు, ఆ తల్లి ముఖం సంతోషంగా ఉండదు. నిర్దిష్టమైన పర్సన్ ఎప్పుడు వచ్చారో వాళ్ళని చూసేసరికి ఆ తల్లికి ముఖం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఎంతమంది వచ్చినా ఆ కూతురు కొడుకో దూరం నుంచి వచ్చినప్పుడు చూస్తూ ఉంటుంది, ఎవరు వచ్చినా కూడా ముఖంలో సంతోషం లేదు. అది 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా కూడా. సో ఆ తల్లికి ఉండే సంతోషం, ఆ బిడ్డ దూర ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముఖం చూసినప్పుడు అప్పుడే ఆనందం కలుగుతూ ఉంటుంది. అది వారి నిర్వచనం, వారి అభిప్రాయం. కానీ దేవుడిచ్చేటువంటి సంతోషానికి సంబంధించినటువంటి కొన్ని ఫార్ములాస్ చెప్తాను, 1 by 1. మీరు చాలా జాగ్రత్తగా, లైఫ్ లెసన్స్ ఇవి, చాలా జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా నీ యొక్క ఆనందము కొరకై దేవుని యొక్క ప్రణాళిక ఎంత స్పష్టంగా ఉంటుందంటే, మిమ్ములను అనాథులుగా విడవను అని చెప్పినటువంటి దేవుడు, ఒకవేళ నువ్వే విషయంలో విచారంగా ఉన్నా నీ ఆనందం కొరకు దేవుడు ఏం చేశారనేటువంటి విషయంలో మొట్టమొదటిగా దేవుని యందు నమ్మిక ఉంచుట. చాలా సింపుల్గా ఉంటుంది. ఏమంటే మాకు లేదా నమ్మకాలు, నేను చెప్తాను ఆ విషయాన్ని గురించి. ఆ విషయాల గురించి చాలా మోర్ డీటెయిల్డ్గా మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు.
నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అక్కడాగమ్మా, ఇక్కడ దేవుని యందు నమ్మిక ఉంచు అని అంటే ద ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను వినండి. అయ్యా, మా అందరికీ విశ్వాసాలు ఉన్నాయి, మా అందరికీ నమ్మకాలు ఉన్నాయి, మా పేరే విశ్వాసులు, మేము నమ్మకం కలిగిన వారు అని అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటో తెలుసా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని యందు నమ్మిక ఉంచమంటే దేని కొరకు నమ్మిక అండి? చెప్పాలి. దేని కొరకు దేవుని యందు నమ్మిక ఉంచమన్నారు? ఈ మాట చెప్తే మీకు అర్థమవుతుంది. దేనికోసం దేవుని యందు నమ్మిక ఉంచమన్నారు చెప్పండి? నా ఆనందము ఆయనలోనే ఉందన్న నమ్మకాన్ని ఉంచమని దాని అర్థం కదా. అందరికీ నమ్మకాలు ఉన్నాయి, అందరికీ విశ్వాసాలు ఉన్నాయి. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తారని నమ్మకం ఉంది, ఆపదలో ఆదుకుంటారని నమ్మకం ఉంది. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటయ్యా అంటే దేవుని యందు నమ్మకం ఏమిటంటే, అయ్యా నా జీవితంలో నా సంతోషము, నా ఆనందము దేవునిలో ఉంది అనేటువంటి నమ్మిక. ఈరోజు చాలామందికి వారి సంతోషం ఎక్కడంటే, దేవుడు నాకు డబ్బు ఇస్తే ఆ డబ్బులో నేను ఆనందంగా ఉంటాను, దేవుడు నాకు ఇష్టమైన మనుషులను దగ్గరగా ఉంచితే వారిలో నేను ఆనందంగా ఉంటాను, దేవుడు ఇదిగో పలానా కార్యం చేస్తే, నా ఉద్యోగాన్ని ఇస్తే, నా జీవితంలో ఈ కార్యం చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటానంటారు. కానీ ఇక్కడ చెప్పే మాట ఏమిటయ్యా అంటే, అందులో కాదయ్యా, దేవునిలో ఆనందం. ఇందాక చెప్పుకున్నాం కదా మనము, అయ్యా ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, నిన్ను పోలిన వారెవరు, నిన్ను పోలిన వారెవరు? ఈరోజు ఈ దేశంలో నువ్వెక్కడున్నప్పటికీ కూడా దేవుని కలిగి జీవించే జీవితమే ఆనందానికి కారణం. ఈజ్ ద సోర్స్ కదా. చాలామంది వ్యసన పరులు ఉంటారు. వారి వ్యసనానికి ఆ వ్యసనం ఉన్నంతసేపే. మేబీ ఒక జోదగాడు ఉన్నాడు, ఆ జోదగాడు తన ఆనందం ఏమిటయ్యా అంటే తన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతటిని తీసుకెళ్ళి సంతోషంగా ఆనందించి ఎంతో సంతోషంగా ఖర్చు పెట్టేస్తారు. వన్స్ అవన్నీ కూడా అయిపోయిన తర్వాత దుఃఖం, అదంతా అయిపోయిన తర్వాత విచారం. అంటే ఇప్పుడు అతని ఆనందాన్ని డబ్బుతో కొనాలి. ఎంతసేపు కొనగలం? ఉదాహరణకి ఎక్కడైనా ఒక విహారయాత్రకు వెళ్ళాం, మేబీ ఇది స్విట్జర్లాండ్ కానీ ఏదైనా ఒక కంట్రీ, మేబీ నేనే ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు 12 రోజులకి కొంత మొత్తాన్ని వాళ్ళు ఛార్జ్ చేసినప్పుడు చాలా ఆహ్లాదకరమైన ప్రదేశాలు, నాకు చాలా మనసుకు నచ్చిన ప్రదేశాలు, చాలా ఆనందంగా ఉంది. చూస్తూనే ఈ 12 రోజులు 13 రోజులు అయిపోయిన తర్వాత బ్యాగ్ సర్దుకుని వెళ్ళాలి. నాకు అనిపించింది, అయ్యా ఇంకొక 2 రోజులు ఉంటే బాగుండు కదా. నేనేం చేయాలి అప్పుడు? ఇంకొక 2 రోజులు ఉండాలంటే మళ్ళీ డబ్బు కట్టాలి. నేను మళ్ళీ కడితే మళ్ళంత సమయం ఎంతసేపు కట్టగలను? నా ఆనందాన్ని ఎంతసేపు డబ్బుతో నేను నిలుపుకోగలను? ఎవరైనా సరే ఈ ఆనందము టెంపరరీ. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, జూదానికి సంబంధించి మోసం చేసి, అబద్ధం ఆడి, ఇంట్లో దొంగతనం చేసి, లేకపోతే దగ్గర ఉన్న వాళ్ళు మోసం చేసి ఏదో చేస్తారు. ఇట్స్ ఎ టెంపరరీ. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నా స్వబుద్ధిని కనుక నేను రైట్ డైరెక్షన్లో వదిలేస్తే, నా బుద్ధి నువ్వేం చేస్తావో చెయ్యనంటే, నా బుద్ధి ఏం చేస్తుందంటే లోకంలో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో అందులో నడిపిస్తూ ఉంటుంది. స్వబుద్ధి. ఇర్మియా గ్రంథంలో అంటున్నారు, అయా హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది ఎప్పుడు కూడా చెడ్డదాన్ని చూపిస్తుంది. నా హృదయపు తలంపు చెడ్డది గనక నా హృదయంలో పుట్టే ఆలోచనలన్నీ కూడా చెడ్డవే. అందుకని నా హృదయాన్ని దేవుని యందు నమ్మిక ఉంచి, నా హృదయమా, నా తలంపా, నా బుద్ధి నువ్వు దేని మీద ఉండాలంటే, అందుకే మనం చూస్తాం, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, కావలసినంత ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏం చేయాలి? తను అనుకుంటున్నాడు, నాకు చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, దీన్ని ఎంత ఆనందంగా జీవించాలో నాకు తెలుసు, నా తండ్రి ఎప్పుడు కూడా నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, నాకు డబ్బులు ఇవ్వట్లేదు కనుక బ్యాంక్ నిండా డబ్బులు సర్దుకున్నాడు, వెళ్ళాడు, ఇష్టానుసారంగా జీవించేశాడు. ఒక్కసారిగా ఆ ఆనందము ఎంతసారి నిలబడ్డదంటే తన ఆస్తి అంతా అయిపోయింది. ఆస్తి అంతా అయిపోయాక ఆ సంతోషం ఏమైపోయింది? ఇప్పుడు సంతోషం ఏమైపోయింది? దుఃఖంగా మార్చబడింది. అది దుర్వాసనగా మార్చబడింది. అది నీచమైన స్థితికి మార్చబడింది. అంటే లోకంలో సంతోషాలు నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నాయనంటే, లోకంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని తండ్రి చెప్తున్నాడు, నాయనా వద్దంటే వీడు అనుకుంటున్నాడు కదా తన మనసులో, నా మనసు చెప్తుంది నేను ఎంతో సక్సెస్ అయిపోతాను, ఇది తీసుకెళ్ళి వ్యాపారం పెట్టేస్తాను, డబ్బులు సంపాదించేస్తాను, నేను చాలా లగ్జరియస్ లైఫ్ జీవిస్తాను అనుకుంటున్నాడు. నా కుమారుడు వద్దు నాన్న, వద్దు, లేదు నా బుద్ధి
అప్పుడు అంటారు వానికి బుద్ధి వచ్చినప్పుడు. ఏం చేసినప్పుడు? వాడికి బుద్ధి వచ్చిందట. ఆ బుద్ధి స్వబుద్ధిని ఆధారం చేసుకొనక తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దేవుడు అనుగ్రహించే జ్ఞానము బుద్ధి వచ్చిన తర్వాత సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కాదయ్యా ఆనందం, లోకంలో లేదు ఆనందం, డబ్బులో లేదు ఆనందం, నా తండ్రి ఇంట ఉంది. అందుకే అంటున్నారు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయనను అధికారముగా ఒప్పుకోవాలట. అయ్యా యు ఆర్ మై జాయ్, నువ్వేనా సంతోషము, నువ్వేనా ఆనందము కదా. చాలామంది మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రాక్టికల్ లైఫ్లో చాలామందికి ఉండేటువంటి ప్రాబ్లం ఏమిటయ్యా అంటే, మీకు ఆ ఆనందాన్ని అనుభవించడానికి ఆ ప్రాబ్లం ఎలాగ అప్రోచ్ అవ్వాలో నేను చెప్తాను. చాలామందికి చూడండి, అయ్యా ఇదిగో పలానా క్రికెట్ గేమ్ చూడు, లేకపోతే పలానా నీకు నచ్చిన స్పోర్ట్స్ చూడు, నీకు నచ్చినటువంటి టెలివిజన్ ప్రోగ్రామ్ చూడు, నీకు నచ్చిన మూవీ చూడు, ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారో. కానీ ఒకసారి దేవుని వాక్యం దగ్గరికి వచ్చాక ఒక 10 నిమిషాలు ఎక్కువైతే, ఒక అరగంట ఎక్కువైతే వాచ్ చూసుకోవటం ఏదో అనాసక్తి. సో ఇట్స్ డిక్లేర్, ఇది నిన్ను నిర్ధారిస్తుంది. అంటే నీ ఆనందము ఎక్కడుందో అది తెలియపరుస్తుంది. అంటే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించకపోతే నీవు దేవుని యందు ఆనందాన్ని నువ్వు చూడలేవు. చాలామంది ప్రాబ్లం, ఎందుకు దేవుని వాక్యానికి ఎందుకు సమయం ఇవ్వలేకపోతున్నారు చెప్పండి? దేవుని సన్నిధికి ఎందుకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు? ఆ ఆనందాన్ని అక్కడ వెతుక్కోక తమ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు కనుక ఆనందం అక్కడ ఉందనుకున్నారు. మేబీ రైట్, నువ్వే డైరెక్షన్లో వెళ్ళు, నీకున్న వ్యసనం ఏదైతే కావచ్చు, ఆ రైట్ డైరెక్షన్ ఏమవుతుందయ్యా అంటే నిన్ను ఎంతవరకు నడిపిస్తుందయ్యా అన్నట్లయితే ఈ లోకంలో ఉండే ప్రతి వ్యసనము కూడా దాని ముగింపు ఎక్కడికంటే విచారానికి. విచారానికి. ఈరోజు చాలామంది యంగ్స్టర్స్ చూస్తున్నాం, అయ్యా క్రికెట్ బెట్టింగ్లో వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. కానీ ఇన్ ద ఎండ్ రిజల్ట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లోనికి దూరంగా వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారు. అంటే వారి సంతోషం అనేటువంటి భ్రమలో విచారాన్ని కొని తెచ్చుకుంటారు. దీన్ని ఏమంటారంటే అపవాది వేసేటువంటి ట్రాప్. నీ ఆనందాన్ని వెతుక్కునేటువంటి స్థలం ఎక్కడుందో గమనించినంతసేపు కూడా నీ జీవితం ఆనందంగా ఉండదు. ఈరోజు చాలామంది చూస్తాం, అయ్యా మా అబ్బాయి ఇదిగో పలానా వ్యాపారం అని పెట్టి మొత్తం అంతా అప్పుల పాలైపోయాడండి. అయ్యా మా అబ్బాయి జతలు పట్టేసి ఇలాగ ఇబ్బంది పడిపోయాడు. అయ్యా మా అబ్బాయి వ్యసనపరుడు అయిపోయాడు. ఇదిగో మా అమ్మాయి వాళ్ళు ఇలా నష్టం జరిగింది, ఇబ్బంది జరిగింది. ఎందుకు జరుగుతుంది? నిన్ననే మనం చూసాం, టీనేజర్ ఎవరినో అబ్బాయిని ప్రేమించింది. ఈ అబ్బాయి కలిసి అమ్మాయి తల్లిని చంపేశారు. అంటే స్వబుద్ధిని ఆధారము చేసుకుని ఏం జరుగుతుంది లోకంలో? స్వబుద్ధిని ఆధారం చేసుకుని మేబీ ది థాట్స్ ఎలాగుంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటాయి, ఇదిగో ఈ తల్లి లేకపోతే ఇదిగో చక్కని విశాలమైన ప్రపంచంలో అంత ఆనందమే. సొసైటీలో ఉన్నావు, నువ్వు క్రైమ్ చేస్తున్నావు, అంత స్వేచ్ఛగా బ్రతకటానికి లేదు. నిన్ను బంధిస్తారు, నిన్ను నిర్బంధిస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు, నువ్వు శిక్షింపబడతావు, నువ్వు నేరస్తుడు అవుతావు, నువ్వు బంధించబడతావు, నీ స్వేచ్ఛను కోల్పోతావు. ఏం చేసింది? స్వబుద్ధిని ఆధారము చేసుకుని. ఈరోజు చేసేటువంటి లోపం అదే. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యందు నమ్మిక ఉంచటం అంటే అది కాదయ్యా, దేవునిలోనే నా ఆనందం ఉందని నమ్మిక ఉంచాలి. నీకుండేటువంటి ఆ థాట్స్ అన్నిటిని కూడా డైవర్ట్ చేసుకోవాలి. ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా పరిగెత్తుకుని వచ్చి 100వ సంకీర్తనలో కీర్తనకారుడు అంటారు కదా, కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఆనందంగా వచ్చేయాలట దేవుని సన్నిధికి. ఇట్స్ ఎ ప్లేస్ టు జాయ్. ఈ ప్లేస్ ఏమిటయ్యా అంటే నేను ఆనందించేటువంటి ప్రదేశం అని పరిగెత్తుకుని రావాలి. అప్పుడు నీకు తెలుస్తుంది ఆనందం. అవునా కాదా? బలవంతంగా ఇబ్బంది పెట్టి ఎవరో తాళ్ళు పెట్టి లాగి తోసి అవుతుంది ఆనందం. నీ ఆనందం ఏమిటంటే ఇట్స్ ఎ ప్లేస్ టు జాయ్. ఇదే నేను ఆనందించేటువంటి ప్రదేశము. కీర్తనకారుడైన దావీదు కీర్తనలు అన్నిటిలో మీరు చూడండి, అంత ఆనందం ఎక్కడొచ్చింది ఆయనకి? ఏమండి, వాక్యం వినేసరికి మాకు నిద్ర వచ్చేస్తుంది, వాక్యం వినేసరికి అనాసక్తితో వచ్చేస్తుంది. ఎక్కడొచ్చేసిందండి ఆయనకు ఓపిక? దివారాత్రములు ధ్యానించాడు. ఈ వాక్యము అయా జుంటే తేనె దారాల కంటే మధురం అంటున్నాడు. ఆ ప్లేస్ రైట్ ప్లేస్, అది కనుక్కున్నాడు కనుక అయ్యా ఇట్స్ ఎ రైట్ ప్లేస్, నేను ఆనందించేటువంటి ప్రదేశం ఇక్కడే. ఉదాహరణకు అనుకుందాం, దావీదు గారి దగ్గరికి వెళ్ళి
అయ్యా రాజ్యపాలనలో బిజీగా ఉన్నారు కదా, మీకేమైనా ఖాళీ దొరికితే, మీకేమన్నా విశ్రాంతి దొరికితే, సంతోషానికి ఏ ప్లేస్కి వెళతారు, ఎక్కడ మీరు ఎంజాయ్ చేస్తారో, రాజు కదా అని ఏమనంటాడు ఆయన? దేవుని సన్నిధికి వెళ్ళిపోతానంటాడు. ఇట్స్ ఎ ప్లేస్, రైట్? వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని అడిగామనుకో, సొలొమోనా నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు చెప్పాలి? ఎక్కడికి వెళ్తాడు? లోకంలో నా కన్ను వెళ్ళిన చోటకి నేను నిర్బంధించలేదన్నాడు. లోకంలో ఉన్న అన్ని సంతోషాలకు పరిగెట్టాను, కానీ చివరికి ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు, ఆనందం కరువైపోయాడు. కానీ దావీదు జీవితంలో చూసినట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా దావీదు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఎక్కడా లేవు. 11 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. సొంత కుమారుడు తిరుగుబాటు చేశాడు, సైన్యాధిపతి తిరుగుబాటు చేశాడు, రకరకాల కష్టాలు అయినప్పటికీ కూడా స్టిల్ చెప్తున్నాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాను. ఎందుకంటే తన ఆనందం తనకు తెలుసు కనుక. నీ జీవితంలో ఎప్పుడైనా నీ ఆనందాన్ని నిర్దేశించే విషయం ఏమిటయ్యా అంటే, నువ్వు వెతుక్కునే ప్రదేశమే నీ ఆనందాన్ని నిర్దేశిస్తుంది. నువ్వు రియల్గా అయ్యా నా ఆనందము నీలో ఉందని నేను నమ్ముచున్నాను. దేవుని యందు నమ్మిక ఏమిటంటే, దేవుడు నాకు డబ్బు ఇస్తాడు, ఆ డబ్బుతో నేను ఆనందిస్తానన్న నమ్మిక కాదట. చాలామందిలో అభిప్రాయం ఇదే. చాలామంది చూస్తూ ఉంటాం, ఇదిగో ఒక వ్యసనాన్ని బట్టి, జోదాన్ని బట్టి అప్పుల పాలైపోయి ప్రార్థన చేయమంటే సో ఒక క్వశ్చన్, ఇన్ కేస్ దేవుడు నీ అప్పులన్నీ తీర్చేశాడు, దేవుడు నీకుండేటువంటి ఇబ్బందులన్నీ తొలగించేశాడు, వాట్ నెక్స్ట్? ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకా అప్పులు చేయాలనుకుంటున్నావా? సో ఛాన్స్ మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని నేను కొనసాగించాలనుకుంటున్నావా? నీ నిర్ణయం మారాలి, నీ జీవితం మారాలి, నీ అభిప్రాయం మారాలి. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. సో అంటిల్ ద పాయింట్, ఆ పాయింట్కి వచ్చేంత వరకు దేవుడు నిన్ను నడిపిస్తారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనకి ఆ కష్టం తొలగిపోవాలనుకుంటాం, కానీ ఆ కష్టంలో రాత్రి దైవజనులు మేము మాట్లాడుకున్నాం, దేవుడు కొన్నిసార్లు మాట్లాడే విధానం కష్టం. ఆ కష్టంలో, ఆ శోధనలో మనం దేవుని స్వరాన్ని వినాలి. ప్రభువా, ఈ కష్టంలో నాతో ఏం మాట్లాడబోతున్నావు? రైట్ వే ఈ మార్గంలోకి వెళ్తే నాయనా నీ జీవితం పాడైపోతుంది. నాయనా నీకు కావాల్సినటువంటి ధన సమృద్ధి ఇస్తే నువ్వు సరైన అవగాహన లేకుండా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. ధన సమృద్ధి ఎక్కువై అనారోగ్యాలు తెచ్చుకున్న వాళ్ళు లేరా? వ్యసనాలు పడిన వారు లేరా? ప్రాణాలు తొలగిపోయిన వాళ్ళు లేరా? ప్రియులారా గమనించండి. కనుక దేవుని యందు నమ్మిక అనే విషయాన్ని కనుక మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే, దేవుని యందు మనం అందరూ నమ్ముతున్నాం, కానీ అసలు నమ్మకం ఏమిటంటే, నా ఆనందము నీలో ఉందయ్యా, నీ మాటలో ఉంది, నీ స్పర్శలో ఉంది, నీ సన్నిధిలో ఉంది, నీలో ఉందని నమ్మిక వచ్చినప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. అప్పుడు అన్నారే మోషే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, ఎంత సంతోషంగా ఉన్నావు. ఈరోజు ఈ ఖతార్ దేశంలో ఉండేటువంటి నీవు దేవుని కృపను బట్టి అయా పరిస్థితులు ఏమైనప్పటికీ, ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగ స్థితిగతులు, కుటుంబ స్థితిగతులు, ఆరోగ్య స్థితిగతులు ఏమైనప్పటికీ కూడా ప్రభువునందు నేను ఆనందించేదను. ఇట్స్ ద సీక్రెట్. నీ ఆనందానికి సీక్రెట్ ఇదే. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. కాదు నాన్న, ఇదే ఉపదేశమునకు మేలునందును, ఉపదేశమునకు చెవియొగ్గివాడు ధన్యుడు కదా. ఉపదేశం అంటే ఏంటి చెప్పండి? దేవుడిచ్చే ఉపదేశం. ఈరోజు చాలా ఉపదేశాలు పెరిగిపోయినాయి లోకంలో. చెడు స్నేహితులు చెప్తూ ఉంటారు మనకి, మనం సైలెంట్గా కూర్చుంటే అబ్బబ్బబ్బ పలానా వ్యసనంలో ఉంది సంతోషం అని చెప్తూ ఉంటాడు. అబ్బబ్బబ్బ పలానా పనులు చేస్తే నువ్వెంత ఆనందంగా ఉంటుందో. అపవాది నిన్ను ప్రలోభపెట్టి ఆ చెడ్డ ఉపదేశాన్ని నీకు అందించి మరులు గొలుపుతూ ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది, యెహోవా యందు ఉపదేశం వినే గుణం. దేవా, నీ వాక్యాన్ని నేను విన్నట్లయితే, నీ సందేశాన్ని నేను విన్నట్లయితే. రైట్, ఈసారి అనుకుందాం, ఒక ప్రశ్న వేసుకుందాం. మన జీవితాల్లో దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి నిజంగా ఐఎమ్ డిలైటెడ్, నేను ఆనందిస్తున్నాను అని చెప్పగలిగితే, అయా సందేశం కొరకు నేను ఆసక్తిగా ఉన్నాను, దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినాలనుంది, ఇంకా కొద్ది విషయం చెప్తే బాగుండేది, అయ్యా నేను మరలా వినాలనిపిస్తుంది, దేవుని సందేశం కొరకు నా ప్రాణము తృప్తి కలిగి నేను పరిగెడుతున్నాను నువ్వు అన్నట్లయితే, యు ఆర్ ద రైట్ పర్సన్. ఆనందాన్ని పొందుకునే జీవితం నీకుందే, ఆనందాన్ని పొందుకునే జీవితం. అందుకే ఉపదేశము కొరకు చెవియొగ్గివారు. దేవుని వాక్యం నీ జీవితాన్ని కట్టేదని నువ్వు నమ్మిన రోజు,
దేవుని వాక్యము నా జీవితాన్ని స్థిరపరుస్తుందని నమ్మే రోజు నీ జీవితం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని. రైట్, ఏ శాంతిని ఇస్తున్నారటండి? చాలామంది లోకంలో, అయ్యా నా జీవితంలో నెమ్మది లేదండి, శాంతి లేదండి. ఎలాగొస్తుందయ్యా నీ శాంతి? నా అప్పులన్నీ తీరిపోయిన రోజు మనశ్శాంతిగా ఉంటానండి. అయ్యా నాకుండేటువంటి ఒత్తిడులు నా యజమాని నుంచి, నా బాస్ నుంచి, లేకపోతే తోటి పనివారి నుంచి నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నానండి. మీకు ఒక సీక్రెట్ చెప్తాను చూడండి. పౌలు శీలను అరెస్ట్ చేసేసారు, చెరసాల్లో వేసేసారు. చెరసాల్లో వేసేసాక ఆ చెరసాలు ఎంత కఠినంగా ఉంటుందంటే 2 కాళ్ళకి 2 చేతులకి బొండాలు బిగించేశారు, చెరసాలు బంధించేశారు. చుట్టూ సెంట్రీస్ ఉన్నారు. ఉంటే అందరూ దిగాలుగా ఉన్నారు. చుట్టుపక్కల చాలా సెల్స్ ఉన్నాయి. అందరూ విచారంగా ఉన్నారు. ఏ కర్మ చేశామో, ఏ బాధ చేశామో. పౌలు శీలలో మేమనుకుంటున్నారు, వీళ్ళు చూస్తే అంతకులు, వీళ్ళు చూస్తే దోపిడీదారులు, వీళ్ళు చూస్తే హత్య చేసిన వాళ్ళు, వీళ్ళు చేస్తే రాజద్రోహం చేసిన వాళ్ళు. మేమేం చేశామయ్యా? ఏవో దేవుని మాటలు 4 మాటలు చెప్పుకుంటే అరెస్ట్ చేస్తారా? ఎంత దిగాలుగా ఉండాలి. వీళ్ళు ఏం చేశారో తెలుసా? వీళ్ళ కీర్తనలు ఎత్తుకున్నారట. వీళ్ళు పాట పాడుతున్నారు. ఎందుకని? విచారము లేని జీవితం. వారి సంఖ్యలు వారి విచారాన్ని కలిగించట్లేదు. వారి సంఖ్యలు వారి ఆనందాన్ని తొలగించట్లేదు. వాళ్ళకున్నటువంటి భారము, వాళ్ళ మీద ఉన్నటువంటి సిగ్గు, వాళ్ళ మీద ఉన్నటువంటి నింద, వాళ్ళకు ఉన్నటువంటి నిర్బంధించే విధానము వాళ్ళ ఆనందాన్ని తొలగించట్లేదు. స్టిల్ వీఆర్ హ్యాపీ. పాట పాడుతున్నారంతే, కీర్తనలు పాడుతున్నారు. చుట్టూ ఉన్నటువంటి సెల్స్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వీళ్ళక్కడ మనుషులండి. ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడతారు, ఎవరైనా మేలు జరిగినప్పుడు పాటలు పాడతారు. వీళ్ళు చూస్తే బంధించబడినప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా పాటలు పాడుతున్నారు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, నీ విరుకుల విశాలత కలగజేసే దేవుని కలిగి ఉన్నావు కనుక నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంలో, నువ్వు బంధకంలో ఉన్నప్పుడు కూడా స్టిల్ నువ్వు కీర్తించే వ్యక్తివి. నీ ఆనందాన్ని ఎవరికి కూడా తొలగించలేరు. ఎందుకంటే నీ ఆనందాన్ని దేవునిలో వెతుక్కున్నావు గనక. నీ ఆనందాన్ని లోకంలో వెతికిన ప్రతిసారి కూడా నిరుత్సాహమే. లోకంలో వెతుక్కున్న ప్రతిసారి కూడా నిరుత్సాహమే జరుగుతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా అనేక పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు కదా. అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ప్రియులారా, ద ఫస్ట్ సీక్రెట్ ఏమిటంటే దేవుని యందు నమ్మిక ఉంచటము. సెకండ్ సీక్రెట్, 2వ సీక్రెట్లోకి మనం వెళదాం. 2వ సీక్రెట్ ఏమిటంటే లేఖనాలలో ఉండే ఆనందాన్ని పొందుకోవటం. లేఖనాలలో ఉండే ఆనందం. 119వ సంకీర్తనలో లేఖనాల్లో ఉండేటువంటి మాటలు ఎంతో ఆదరణ కలిగిస్తాయి. కొన్ని మాటలు చెప్పి దాన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి 119వ సంకీర్తనలోనికి రండి. 119వ సంకీర్తనలో 72వ చరణం. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన. ఈ మాట చదివినప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. పిల్లలు చాలామంది గేమ్స్ ఆడుతూ ఉంటారు, చాలా మొబైల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఒకసారి నేను ఒమన్ కంట్రీలో వాక్యోపదేశం చెప్తుంటే అక్కడ పనిచేసేటువంటి ఒక డాక్టర్ గారు అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. చిన్న వయసు డాక్టర్ గారు అబ్బాయి నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయాలి అన్నాడు. చెప్పు నాన్న. నాకు ఆశ్చర్యం వేసింది. చిన్నపిల్లడే, మహా అయితే ఒక 12-13 సంవత్సరాలు ఉంటాయి. అంత ధైర్యంగా వచ్చి ప్రార్థించమన్నాడు. సరే చెప్పు నాన్న, ఏంటి నేను ప్రార్థించాలని. అప్పుడు అబ్బాయి చెప్తున్నాడు, నేను టెంపుల్ రన్ గేమ్ ఆడుతున్నాను. ఆ టెంపుల్ రన్ గేమ్లో సర్టెన్ లెవెల్ కాయిన్స్ నేను అందుకోలేకపోతున్నాను, ప్రార్థించండి. ఆ సర్టెన్ లెవెల్ కాయిన్స్ వాటిని అందుకోలేకపోతున్నాను, ఎంతవరకు ఆడుతున్నాను, ఫెయిల్ అయిపోతున్నాను. సో వాటిని నేను గెయిన్ అవ్వాలి, ఆ స్కోర్ ఎంత చెయ్యాలి, ప్రార్థించమన్నాడు. ఆశ్చర్యం వేసింది. ఈ లోపల వాళ్ళ అమ్మగారు కూడా డాక్టర్ పరిగెత్తుకుని వచ్చారు. అయ్యగారు ఏమంటున్నాడు ఈ పనికిమాలోడు అంటుంది. అమ్మ ఇది చెప్పేసరికి అందరిని ఇదే అడుగుతున్నాడు అని తిట్టుకుంటే వాడిని బుద్ధి లేదని చెప్పి తీసుకెళ్ళింది. ఇక్కడ ఈ మాట ఎందుకు గుర్తొచ్చిందంటే చాలామంది, ఇదిగో చూడండి,
వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే చూడండి, చాలామంది పిల్లలు ఆ మొబైల్ పట్టుకుని ఆడుతూ ఉంటారు. కాయిన్స్ వస్తూ ఉంటాయి, బోనస్ వస్తూ ఉంటుంది, ఏవో వస్తూ ఉంటాయి, స్కోరింగ్ పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఎన్ని వేలు చేసినా కూడా ఏమి లేదు. నువ్వు ఎన్ని వేలు చేసినా కూడా నీలో స్ట్రెస్. ఈరోజు పిల్లలకి ఊరికే కోపాలు వచ్చేస్తున్నాయి. ఎందుకో తెలుసా? మానవత్వం నశించిపోయి మనుషులతో ఉండలేదు వాళ్ళు. టెక్నాలజీతో ఉంటే మానవత్వం పోద్దండి. దట్స్ ద బిగ్ ప్రాబ్లం. ఈరోజు విచిత్రమైన విషయం ఏమిటంటే చాలామంది వాళ్ళు మానవత్వాన్ని దూరంగా ఆ టెక్నాలజీకి అతుక్కుపోయి మానవత్వాన్ని పోయినప్పుడే వాళ్ళలో క్రూరమైన ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. మనుషులు మృగాల్లో మారిపోతున్నారు. ఈరోజు ఇక్కడ చూడండి, వేల కొలది వెండి నాణెముల కంటే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మొబైల్తో రోజంతా ఏడిచే కంటే ఒక అరగంట దేవుని వాక్యాన్ని చదువుకోండి. ఆశీర్వాదకరం, మేలైనటువంటిది. నిద్రపోరు చాలామంది చూస్తూ ఉంటాం. ఆ ముసుగులో లైటింగ్ వస్తూ ఉంటుంది, బయటికి రాత్రులు పడుకున్నారనుకుంటాం పిల్లలు కదా. లేచేసరికి చూస్తే ఆ నిద్ర ముసుగులో లైటింగ్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు మొబైల్తో ఆపరేట్ చేస్తున్నారు. స్టిల్ దే ప్లేయింగ్ సమ్ గేమ్స్. ఏం జరుగుతుంది? శ్రేష్టమైన దానిని విడిచిపెట్టి. ప్రియులారా గమనించండి. మొన్న ఈ మధ్య నేను మా చర్చ్కి ఎవరో ఇద్దరు వచ్చారు, ఇద్దరు యంగ్స్టర్స్. వాళ్ళ అమ్మ చెప్పారు, అయ్యా ఏదో గేమ్ అన్నారు, అది సంథింగ్ పబ్జీ కంటే ఇంకోటి ఏదో రైట్ ఫ్రీ ఫైర్ గేమ్ అట ఆడుతున్నారు. సరే అని చెప్పేసి అంటే, సరే ప్రార్థన చేద్దాం. సరే ప్రార్థన చేశాను. నేను కళ్ళు మూసుకున్నాను. మేబీ వాళ్ళు అప్పుడు కూడా ఆడారేమో నాకు తెలీదు. నేనైతే కళ్ళు మూసుకుని ప్రార్థన చేశాను. భోజనాలు చేస్తూ ఉన్నాం. నేను వడ్డిస్తున్నాను. వడ్డించే లోపల వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, వీడు ప్లే చేస్తున్నాడు, వీడి దగ్గర వడ్డింపులోకి వచ్చేసరికి వాడికి ఇస్తున్నాడు, వాడు ఆడుతున్నాడు. ఇద్దరు కూడా ఎంతలోనే ఈ భోజనం చేసే లోపల ఇద్దరు కూడా మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకుంటూ వీళ్ళిద్దరూ మార్చుకుని ఆడుకుంటున్నారు ఒకే మొబైల్తోని. ఎంత భయంకరమైన విషయం. అంత శ్రద్ధ పెట్టేటప్పుడు అనుకుందాం, రియల్గా అనుకుందాం, అంత శ్రద్ధ పెట్టేటప్పుడు ఒక్క గంట సేపు దేవుని వాక్యాన్ని ఉంటే ఎంత శ్రేష్టంగా ఉండేయండి బ్రతుకులు, ఎంత ఆనందంగా ఉంటాయి బ్రతుకులు. ఆలోచన చేయండి, కంపేర్ చేయండి ఈరోజు. కనుక దేవుని వాక్యము శ్రేష్టత చూడండి. 103వ సంకీర్తన 103వ చరణం, 119వ సంకీర్తనలోనే 103వ చరణం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయండి కదా. నా జిహ్వకు. ఈరోజు మనిషి ఎంత భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నారంటే, మన రాజమండ్రిలో ఇద్దరు యవనస్తులు ఎక్కడో రోడ్డు మీద ఉండగా వచ్చారు. చాలా విపరీతంగా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతున్నారు. కాసేపట్లో కొట్టేసుకుంటారేమో అనుకున్నాను నేను. వాళ్ళిద్దరూ చాలా గట్టిగా మాట్లాడుకుంటూ కాసేపట్లో కొట్టుకుంటారంటే దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ ఎవడు దారిని వాడు వెళ్ళిపోతే నా పక్కన ఉన్నవాడితో అన్నాను, అదేంట్రా బాబు అంత కోపంగా వెళ్ళారు, కొట్టుకుంటారు అనుకున్నాను, అంత సైలెంట్కి వెళ్ళిపోయారంటే, అన్నా అది గంజాయిని ట్రాన్సాక్ట్ చేసుకోవటానికి అదొక కోడ్ లాంగ్వేజ్. వాళ్ళు నిజంగా కొట్టుకోరు, అది ద సింబల్. వాళ్ళకు ఉండేటువంటి కోడ్ లాంగ్వేజ్. మేబీ వాళ్ళు ఇచ్చుకున్నారో పుచ్చుకున్నారో నాకైతే తెలీదు. సో నా పక్కన ఉన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా అది ఈరోజు విపరీతంగా యవనస్తుల మధ్య అదొక కోడ్ లాంగ్వేజ్. వాళ్ళకి తెలుసు అది. వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది, ఒకళ్ళొకళ్ళకి అందించుంటారు. ఇట్స్ ఎ గేమ్ ప్లాన్. అంటే యవ్వనస్తుల యొక్క ఉద్దేశంలో జిహ్వకు ఏది ఫలమయ్యా, నీ జిహ్వకు ఏది ఫలం, ఏది కావాలి నీ నోటికి కదా. ఈరోజు చాలా రకాల రుచులు పెరిగిపోయినాయి, రకరకాల రుచులు పెరిగిపోయినాయి కదా, రకరకాలైనటువంటి ఆనందాలు పెరిగిపోయినాయి. ఈరోజు మనిషి ఎక్కడికి కూడా కాంప్రమైజ్ కావట్లేదు. చూడండి, చిన్నపిల్లలు యంగ్స్టర్స్ చూస్తూ ఉంటాం, వాళ్ళకి నచ్చని ఫుడ్ ఎట్టకపోతే అది దొరికేదాకా తినరాళ్ళు, అవునా కదా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం అట నీ జిహ్వకు మాధుర్యంగా ఉంటుంది నువ్వు పొందినప్పుడు. అయ్యా ఈ దేవుని వాక్యాన్ని నేను చదవాలి, ఈ దేవుని వాక్యాన్ని ఆనందించాలి, దేవుని వాక్యంలోనే ఆనందం అనే స్థితికి నువ్వు వస్తే, దేవుని వాక్యంలో ఏముందండి, మందసంలో దేవుని వాక్యాన్ని పెట్టడానికి గల కారణం ఏమిటి కదా. దేవుని వాక్యం మందసంలో పెట్టడానికి గల కారణం ఏమిటి? మందసములో దేవుని వాక్యము నీ హృదయాన్ని కట్టుదిట్టం చేయాలి, నీకుండే తలంపులను కట్టుదిట్టం చేయాలి, నీ హృదయ తలంపులకు కావలిగా ఉండాలి. నువ్వు పడిపోకుండా నీ ఆనందాన్ని జాగ్రత్త చేయాలి, నీ యొక్క కుటుంబాన్ని కట్టాలి, నీ ఆర్థిక స్థితిగతులు కట్టాలి, నీ ఆరోగ్యాన్ని కట్టాలి. ఎన్ని మేలులు ఉంటాయి దేవుని వాక్యంలో.
దేవుని వాక్యంలో ఎన్ని మేళ్ళు ఉంటాయి. చాలామంది అనుకుంటారు దేవుని వాక్యం అంటే ఇదేదో భక్తిభావం మాత్రమే అనుకుంటారు, కానీ అది నీ దైనందిన జీవితం. దేవుని వాక్యం నువ్వు యజమానుడితో ఎలా మాట్లాడాలో చెప్తుంది, నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తుంది, ఎంత యథార్థంగా కష్టపడాలో చెప్తుంది, కుటుంబంలో ఎలా జీవించాలో చెప్తుంది, పొరుగు వారిని ఎలా ప్రేమించాలో చెప్తుంది. అనేక విషయాలు ఆర్థిక విషయాలు ఉన్నాయి, చక్కని ఆరోగ్యకరమైన విషయాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు లిఖితం చేయబడ్డాయి. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకున్న ప్రతిసారి కూడా నీ వాక్యము నీ నోటికి మధురంగా ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అవునా కాదా? మాధుర్యం మార్చుకుంటే సింగపూర్లో దురియన్ అని ఒక ఫ్రూట్ ఉంటుంది. దురియన్ అని ఆల్మోస్ట్ అది ఎలా ఉంటుందంటే పనసపండులా ఉంటుంది, చూడటానికి ఇంత గుప్పిడే ఉంటుంది. అందులో పెద్దవి తొనలు ఉంటాయి, 3 లేదా 2 తొనలు ఉంటాయి. దాన్ని దురియన్ అంటారు. అది తీసేసరికి అందులో ఆ ఫ్రూట్ ఆ 3 తొనలు ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ పేస్ట్లా ఉంటుంది. ఆ పేస్ట్ తిన్న వెంటనే ఒకసారి మీరు ఎవరైనా తింటే వెంటనే వాంతి చేసుకుంటారు. ఆ ఫ్రూట్కి చాలా క్రేజ్ ఉంది. ఆ ఫ్రూట్కి ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే మొదటిసారి ఎవరు తిన్నా కూడా ఏకమంటారు, అది రెండోసారి తిన్నప్పుడు ఇబ్బందికరంగా మొహమాటంగా తింటారు, మూడోసారి 4వసారి తిన్నాక ఆ టేస్ట్కి ఎడిక్ట్ అయిపోతారు. దట్స్ ద సీక్రెట్. ఒక్కసారి కనుక దానికి ఎడిక్ట్ అయిపోతే ఇన్ సీజన్లో వాళ్ళు చాలా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. దాంతో చాలా రకాలైన డిషెస్, చాలా రకాలైన స్వీట్స్ తయారు చేసుకుంటారు. డురియన్ దిస్ ఫేమస్ ఫ్రూట్. అలా ఉంటుంది. దేవుని వాక్యం కూడా నీవు దానిని మాధుర్యంగా మార్చుకునే వరకు, దేవుని వాక్యాన్ని మాధుర్యంగా మార్చుకునే వరకు, చాలామంది అంతవరకు ఓపిక పట్టట్లేదు. మనిషి మాధుర్యంగా ఏముందయ్యా అంటే లోకంలో ఉండేటువంటి అనేక విషయాలు మాధుర్యం. నీకు ఏది ఇష్టమయ్యా? ఫలానాది చాలా ఇష్టమండి. ఈరోజు చూస్తాం మన ఇండియాలో చాలామంది ఆ సినీ నటుల గురించి ఎన్నెన్నో బ్యానర్లు వేసేసుకుంటారు. ఎన్నో రకాలైనటువంటి ఆ అభిమానాన్ని, వెర్రి అభిమానాన్ని మార్చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు కష్టపడుతుంటే కష్టాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఫ్లెక్స్లు కడుతూ ఉంటారు. తల్లిదండ్రులు కష్టపడుతుంటే ఇదిగో ఆ కష్టార్జితాన్ని తీసుకెళ్ళి, ఎందుకనంటే దాని మీద వెర్రి అభిమానాన్ని పెంచుకున్నారు. ఇన్ ద ఎండ్ నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తే ఏమిటయ్యా నాకు వచ్చేటటువంటి ఉపయోగం, దీనివల్ల ఏమిటి నాకు ఆనందం? రియలైజేషన్. ప్రియులరా, దేవుని వాక్యంలోకి వస్తే, దేవుని వాక్యాన్ని గనక నువ్వు మాధుర్యంగా గనక మార్చుకుంటే, మన ఉదాహరణకు అనుకుందాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు ఏమవుతుంది? ఎంత చదివితే అంత మేలే, ఎంత చదివితే అంత ఆత్మీయతే, ఎంత చదివితే నీ జీవితంలో అంత అభివృద్ధే. మనం చూసాం ఈరోజు సైంటిస్టులు, ప్రపంచాన్ని వెలిగించిన అనేక మంది సైంటిస్టులను మనం చూస్తే వాళ్ళని వెలిగించింది బైబిల్. అనేక మంది సైంటిస్టులు దేవుని వాక్యం చేత లేవనెత్తబడ్డారు. ఒక ప్రయోజకుడైనటువంటి పౌరుడిగా, ఒక ప్రయోజకుడైనటువంటి కుటుంబ వ్యక్తిగా నువ్వు ఎదగాలి అంటే దేవుని వాక్యం ఉపయోగం. అందుకని దేవుని వాక్యాన్ని నీ జిహ్వకు మాధుర్యంగా, అయ్యా నీకేది ఇష్టమయ్యా అంటే, అయ్యా నాకు ఏమున్నా లేకపోయినా నేను వాక్యాన్ని చదవాలి. చాలామంది జీవితాల్లో వాక్యము చాలా దూరంగా పెట్టుకుంటున్నారు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళు రుచికి తగిన విషయాలు లోకంలో ఉండబట్టి ఈ రుచి వాళ్ళకి అంటుకోవట్లేదు. నాకు పలానా విషయం చాలా రుచి అండి. దేవుని వాక్యం అనేటువంటిది శ్రద్ధ, ఆసక్తి కలిగి ఇంకా చదివి నీ జీవితం అనేది ఆనందంతో నింపబడుతుంది. ఈ ఆనందాన్ని ఎవరు తొలగించలేరు. ఈ ఆనందాన్ని ఒకవేళ అనుకుందాం, మటన్ బిర్యానీ తిన్నాం అనుకోండి. ఒకసారి డాక్టర్ చెప్తాడు, అబ్బాయ్ ఇక నువ్వు ఒక రోజుకి ఏం చెప్తాడు డాక్టరు? నీ ఆనందాన్ని నువ్వు విడిచిపెట్టేయలేక తినడానికి వీల్లేదు. షుగర్ వచ్చిందో, ఇంకొకటి వచ్చిందో, ఏదొచ్చిందో, ఏదో ఒక రోజు ఒక స్టాప్ ఉంటుంది. ఏదో ఒకటే విపరీతమైన స్వీట్ తినేసాం అనుకోండి, డాక్టర్ గారు చెప్తారు. విపరీతమైన కారం తినేసాం, విపరీతమైన ఉప్పు తినేసాం, డాక్టర్ గారు చెప్తారు ఇది పక్కన పెట్టని. కానీ ఈ ఆనందం అలాంటిది కాదాట. నువ్వు ఏ వయస్సులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ మాధుర్యము, దేవుని యొక్క మాటలు. 163వ చరణం, 163వ చరణం. నీ ధర్మశాస్త్రము సో స్వీట్. ఇంగ్లీష్ తర్జుమాల్లో మనం చూసినట్లయితే చాలా తీగా ఉంటుంది దేవుని వాక్యం. రైట్, ఇప్పుడే అడుగుతున్నాను మిమ్మల్ని, నిజంగా అలాగ అనిపిస్తుందా లేదా దేవుని వాక్యం విన్నప్పుడు? నేను చెప్పినప్పుడు కాదు, మీరు చదువుకున్నప్పుడైనా, మీరు విన్నప్పుడైనా సరే అలా అనిపిస్తే దేవుని వాక్యాన్ని నిజంగా
మీరు ఆనందించగలుగుతారు, నిజంగా ఎంజాయ్ చేయగలుగుతారు. నిజమే, దేవా నాతో మాట్లాడిన ప్రతి మాట కూడా నన్ను ఆనందింపచేస్తుంది, ఆదరిస్తుంది. అలా చేయటం వల్ల ఏం జరుగుతుందయ్యా అన్నట్లయితే ఇదే కీర్తనలో మనం చూస్తాం, నీ వాక్యము నన్ను బ్రతికించిందయ్యా. రైట్, ఏం చేస్తుంది? ఇప్పుడు నీ బాధలో, విచారంలో ఆదరణ కలగజేస్తుంది. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, నేను చాలాసార్లు చెప్తాను, మనిషి, మీరు జాగ్రత్తగా గమనించండి, నువ్వు విచారంలో ఉన్నప్పుడు, నష్టపోయినప్పుడు, ఒంటరితనంతో ఉన్నప్పుడు, మనసుకు గాయమైనప్పుడు మనిషి చేసేటువంటి ఇమ్మీడియట్ పని ఏమిటంటే, అయ్యా టీవీలో ఆ ఫన్నీ ప్రోగ్రామ్సే ఉన్నాయి చెప్పండి, లేకపోతే పలానా కామెడీ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి చెప్పండి, వాటిని చూస్తే కాసేపు అయినా నెమ్మది కలుగుతుందేమో, కాసేపు ఏమైనా ఆనందం కలుగుతుందేమో, బాధను మర్చిపోతుంది. కానీ ఇది జస్ట్ ఎన్ ఆయింట్మెంట్ కదా. ఈ పళ్ళు ఇకిలిస్తాయి కానీ మనసులో గాయం అలాగే ఉంటుంది. ఈ గాయం మరలా గుర్తొస్తే ఒక్కసారిగా మళ్ళీ ఆ ముఖం విచారం అయిపోతుంది. ఎంత నవ్వటానికి వెళ్ళినప్పటికీ కూడా నీ గాయం గుర్తొస్తే ముఖం మళ్ళీ విచారం అయిపోతుంది. నీ గాయాన్ని మర్చిపోయి ఆ సంతోషంలో, మేబీ అదొక మూవీ కావచ్చు, ఒక ప్రోగ్రాం కావచ్చు, ఏదో ఉల్లాసంగా ఏదో బాధ మర్చిపోయి చూస్తున్నామంటే, గాయం గుర్తొచ్చిందంటే అక్కడ కూడా మళ్ళీ ముఖం విచారం అయిపోతుంది. ఆయింట్మెంట్ పైపోతు మాత్రమే, కానీ హృదయాంతరంగములలోనికి వెళ్ళి నీ హృదయాన్ని ఆదరించేది దేవుని వాక్యం. మనం హెబ్రీ గ్రంథం 4:12 చూస్తాం, వాక్యము 2 అంచులు గల వాడిగల ఖడ్గము కంటే పదునైనదై, ఇట్స్ షార్ప్, ఎంతవరకు వెళ్ళిపోతుందట, ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు. ఏం చేస్తుంది? విచారాన్ని తొలగించేది, వ్యర్థాన్ని తొలగించేది, చీకటిని తొలగించేది, పాపాన్ని తొలగించేది, ఏది తొలగించాలో తొలగించగలదు. ఎందుకంటే వాక్యము హృదయాంతరంగాల్లోనికి వెళ్ళేది. ఈరోజు చాలా ఔషధాలు ఉన్నాయి అండి. ఈ ఔషధం వేసుకుంటే ఇది రక్తంలో కలిసిపోద్దండి, ఈ ఔషధం వేసుకుంటే వెంటనే కడుపులో కలిసిపోద్దండి, ఈ ఔషధం వేసుకుంటే నరాలను బలపరుస్తుంది, ఈ ఔషధం వేసుకుంటే కండరాలను బలపరుస్తుంది. కానీ ఏ ఔషధం కూడా హృదయంలోకి వెళ్ళేది లేదు. ఒకే ఒక ఔషధము దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా తీసుకున్నట్లయితే నేరుగా హృదయాంతరంగాల్లోనికి వెళ్ళేది. నువ్వే విచారం దుఃఖంతో ఉన్నా నిన్ను ఆ భద్రత నుంచి నడిపించేది ఏమిటంటే దేవుని వాక్యం. అందుకే కీర్తనకారుడు అన్నారు, అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికించింది, నీ వాక్యము నన్ను ఆదరించింది. ప్రియులారా గమనించండి, ఒకవేళ కష్టంలో ఉన్నట్లయితే ఆదరించబడుతుంది. చివరిగా ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. రోమీలకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 4-5 వచనాలు. రోమీలకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 4-5 వచనాలు. యాలయనగా ఓర్పు వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి అనియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. చూడండి ఏంటంట, లేఖనము వలన ఏం జరుగుతుందటండి, ఆదరణ వలన నిరీక్షణ కలుగుతుంది. ఏం జరుగుతుందండి? నిన్ను ఆదరించేది ఎవరు చెప్పాలి? ఎవరు ఆదరిస్తారు చెప్పండి? దేవుని వాక్యం నిన్ను ఆదరించేది. విచారంగా ఉన్నప్పుడు, దుఃఖంగా ఉన్నప్పుడు చాలామంది, అబ్బాయి నువ్వు ఒంటరిగా ఉండకు, విచారంగా ఉన్నావు, నలుగురితో కలిసి కూర్చోవు అని అంటూ ఉంటారు కదా. నువ్వు ఎప్పుడైనా దేవుని వాక్యం దగ్గరికి వెళితే నీ వాక్యము హృదయాన్ని ఆదరించేది, హృదయపు గాయాలను కట్టేది. ఒకవేళ మనుషులు గాయాన్ని కట్టే ప్రక్రియలో గాయాన్ని కడతామంటూ ఉంటారు, కానీ పెద్ద చేస్తూ ఉంటారు, జరిగిపోయిన విషయాలు మరలా ఎత్తుతూ ఉంటారు. ఒకవేళ మనిషి మాటలు గాయపరిచే మాటలు, చాలామంది మాటలు బల్లెంతో గుచ్చినట్టుగా హృదయానికి గాయమవుతాయి, కానీ దాన్ని ఆదరించగలిగింది దేవుని వాక్యమే. నీ జీవితంలో ఒంటరితనం, ఒకవేళ మోసపోయావా, నష్టపోయావా, కష్టపడ్డావా, ఏదైనా సరే దేవుడు తన వాక్కు చేత నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నారు. కనుక ప్రియులరా, దేవుని యొక్క ఆనందం విషయంలో ఈ శ్రేష్టమైన సంగతుల ద్వారా మనం బలపరచబడదాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విషయాన్ని మరలా అవకాశం మేరకు నేను కొనసాగిస్తాను. శ్రద్ధగా వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. చక్కటి మాటలు మనకు వివరించినటువంటి దైవజనులు ఇమ్మానుయేల్ రాజు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడి ఉండగా మనం కానుకల పాట పాడుకుందాము. మన మధ్యన ఉన్నటువంటి వస్తున్నారు
మృదుల ఆనంది గారు వచ్చి పాట పాడవలసింది కొరకు మనం చేస్తున్నాం. తొందరగా రండి అమ్మా, టైం అయిపోతుంది. నన్ను నడిపించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను నడిపించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను నడిపించెను బాధలలో నెమ్మదినిచ్చెను జిగట గల ఊపి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటి గల ఊపి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను నడిపించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకుని ఆర్పివేయుచున్నది ఖడ్గము వలె అడ్డుకుని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను పాల వంటిది జుండె తేనె వంటిది నా జీవకు మహామధురమైనది పాల వంటిది జుండె తేనె వంటిది నా జీవకు మహామధురమైనది మేలిమి బంగారు కన్నా మిన్నైనది మేలిమి బంగారు కన్నా మిన్నైనది రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ముగింపులోకి వచ్చాము. ఈ యొక్క ప్రార్థన సరే ముగింపు ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు ఇమ్మానుయేల్ రాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదాలను ఇవ్వాల్సింది వారికి మనం చేస్తున్నాము. ప్రార్థించుకుందాం. శక్తివంతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, గనుడా, సర్వసృష్టికి ఆధారభూతుడా, మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి మీ కృప చేత కలుగ చేసి విమోచించి నడిపిస్తున్న దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. క్రీస్తు ప్రభు రక్తంలో నాయన మమ్మలను మీ బిడ్డలుగా చేసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి కృప గొప్పది నాయన. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో తేజోమయుడు నాయన పెంతెకోస్తు ప్రార్థనా మందిరంలో జరిగినటువంటి ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారని మేము విశ్వసిస్తున్నాం. కీర్తనలో మీరున్నారు, ఆరాధనలో, వాక్యంలో, సమస్తములోనూ మీరున్నారు. అయ్యా ఇదిగో నాయన చాచిన హస్తాలను దీవించండి, నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయండి. సంఘము స్వయం పూర్ణమై బలమైనటువంటి కార్యములు జరిగించుటకు బలపరచమని వేడుకుంటున్నాం. అయ్యా ఇదిగో నాయన మా సహవాసాన్ని ఆత్మీయ లోతుల్లోనికి నడిపించండి, మీ కృప చేత బలపరచండి. అయ్యా ప్రేమ కలిగిన దేవా, చేరువచ్చిన బిడ్డల్ని దీవించండి నా తండ్రి. అయా బిడ్డల యొక్క అవసరతలు ఎరిగిన దేవా కృప చేత నింపండి. అయా ఇదిగో నాయన మారు మనసు రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం, మీ కృప చేత నింపండి. అయా ఇదిగో నాయన సహవాసంలో మరిన్ని కార్యాలు, ఆత్మీయ కార్యాలు జరగటానికి కృప దయచేయండి. సంఘము సంఖ్యలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో నానాటికి వర్ధిల్లుటకు కృప దయచేయండి. నూతన ఆత్మలతో నింపండి. అయా ప్రాకారములు విస్తరింప చేయమని వేడుకుంటున్నాం. అయా ఈ స్థలమందు చేసే ప్రార్థన ఆలకించి జవాబు దయచేయండి. అయ్యా ఇదిగో నాయన బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థతను దయచేయండి నా తండ్రి. అయా ఆర్థిక సమస్యల్లో కృంగిపోతున్న బిడ్డల్ని లేవనెత్తండి. అయ్యా వారి చేతులు బలపరచండి నా తండ్రి. అయ్యా ఇదిగో నాయన ఉద్యోగాల విషయంలో కృప దయచేయండి. యజమానుల మనసులో దయ కలిగించండి. అయ్యా రాకపోకల్లో మీ కాపుదల అనుగ్రహించండి. ప్రేమ కలిగిన దేవా, అయ్యా ఇదిగో నాయన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల కుటుంబాల్లో శాంతి సమాధానాలు సమృద్ధిని దయచేయండి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో ఎరిగిన దేవా, ఆ కుటుంబాల నిత్యము ఆనందంగా ఉండడానికి కృప దయచేయండి. లోటును సరిచేసి సమృద్ధిని దయచేయండి. యవన బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. అయ్యా మంచి భవిష్యత్తు దయచేసి మీ చేతులు బలమైన బాణాలుగా దీవించండి. అయా ప్రేమ కలిగిన దేవా, చదువుకునే వారికి చక్కని జ్ఞానాన్ని దయచేయండి. మీ దయలో, జనుల దయలో జ్ఞానమందు వయస్సునందును వర్ధిలింప చేయమని వేడుకుంటున్నాం. అయా మా కుటుంబాల్లో ఏ వ్యసనమున్నా తొలగిపోవాలి నాయన. మా కుటుంబాల్లో ఏ శోధనున్నా తొలగిపోవాలి నాయన. కుటుంబాలు నిత్యము నాయన మీ రక్షణ పొందిన కుటుంబాలుగా, యెహోవా ఉత్తముడని రుచి చూపించే కుటుంబాలుగా ఈ కుటుంబాలు ఆశీర్వదింపబడటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయా ఈ దినం ఎవరైతే రాలేకపోయారో మీ చిత్తమైతే నాయన మరొక వారంలో మేము కలిసి ఆనందించడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. అయ్యా ఇదిగో నాయన ఖతార్ దేశంలో జరుగుతున్న పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాం. నెమ్మదించులాగున కృప దయచేయండి అయ్యా. మీ కృపను విస్తరింప చేయండి అయ్యా. ఇదిగో నాయన సువార్త వ్యాప్తిలో ఘనమైన కార్యాలు జరిగించటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో ఇదిగో నాయన మీ దాసులనైనా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజ్ కుమార్ గారు వారికి ఉండేటువంటి తలంపులను మీరు దీవించండి అయా. పరిచర్యను విస్తరింప చేయండి. వారు ఏ లక్ష్యంతో ముందుకు వెళుతున్నారో మీ కృపనిచ్చి అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికమైన కృపనిమ్మని వేడుకుంటున్నాం. వారి సహకారులను దీవించండి అయా. కుటుంబాన్ని దీవించండి, కృపలో బలపరచండి నా తండ్రి. అయా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించి వారి అవసరతలు, అక్కర్లు ఏమున్నాయో నరుని యొక్క హృదయంలో తలంపు పుట్టక మునిపే వారి ఆలోచనలు ఎరిగిన దేవా, మీ కృప చేత నింపి హృదయాలు మేలుతో నింపండి అయా. ప్రతి బిడ్డను దీవించి సంపూర్ణ కుటుంబాలను
ఆశీర్వాదాలతో నింపి ఆరోగ్యము, బలము, శక్తి, జ్ఞానము, సుఖజీవనంతో జరుగు సంవత్సరాలు వెంబడి నడిపించి మరలా కూడు పర్యంతం మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడును గాక. అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము నాయన. పదములు తెక కీడి నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెన, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కాపుదల, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువచ్చిన బిడ్డలపై, సకల పరిశుద్ధులపై, మరి విశేషంగా ఈ స్థానిక సంఘము, దైవజనులు, వారి కుటుంబము, వారి పరిచర్యపై, ఇక్కడ నిలిచిన బిడ్డలు, వారి విడిచి వచ్చిన కుటుంబాలపై నిలిచి సదా ప్రేమతో నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.